హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రమేసింగ్ ఇండియన్ ఎకానమీ. సో మనం సెకండ్ చాప్టర్లో ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ దగ్గర ఉన్నాము. గ్రోత్, డెవలప్మెంట్ అండ్ హ్యాపీనెస్ చాప్టర్ నుంచి ఎకనామిక్ డెవలప్మెంట్ అనే టాపిక్ ఇది. సో మీకు ఏదైనా టాపిక్ అర్థం కాలేదు అనుకుంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు మళ్ళీ దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఇంకొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను ఆల్మోస్ట్ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. దీనివల్ల మీకు చాలా టైం సేవ్ అవుతుంది. మీరు కరెంట్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. వీటి గురించి మీరు ఇవి అర్థం చేసుకొని చదవాల్సిన అవసరం ఉండదు. సో నేను ఆల్మోస్ట్ ఆల్ మీనింగ్ అంతా మీకు చెప్తున్నాను కాబట్టి మీరు ఒక్కసారి వింటే మనకి మైండ్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన ఒరిజినల్ లాంగ్వేజ్లో మనం వింటే బాగుంటుందని, ఈజీగా అర్థమవుతుంది, తొందరగా గుర్తుకు పెట్టుకోగలం అని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఇలా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వి విల్ గో టు అవర్ టాపిక్, ఎకనామిక్ డెవలప్మెంట్. ఫర్ ఏ కంపారిటివ్లీ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ఎకనామిక్స్, economists remained focused on the aspects of expanding the quantity of production and income of a country's economy. చాలా రోజుల వరకు ఎకనామిక్స్ అనేది స్టార్ట్ అయిన తర్వాత, పుట్టిన తర్వాత చాలా రోజులు ఏం చేశారంటే ఈ ఎకానమిస్టులు దేని మీద ఫోకస్ చేశారు? ఫోకస్డ్ ఆన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్, ఎట్లాంటి వాటి మీద వాళ్ళ చూపు అనేది ఎక్కడ పెట్టారంటే, ఫోకస్ అనేది ఎక్కడ పెట్టారంటే ఎక్స్పాండింగ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ని పెంచడంలోను, ఇన్కమ్ ఆఫ్ కంట్రీస్ ఎకానమీ, కంట్రీస్ ఎకానమీని, ఆర్థిక వ్యవస్థని పెంచడంలోను, ఇన్కమ్ని పెంచడంలోను, క్వాంటిటీ ప్రొడక్షన్ పెంచడంలోను, ప్రొడక్షన్ యొక్క నెంబర్ పెంచడంలోను, ఇన్కమ్ని పెంచడం మీదను కాన్సన్ట్రేట్ చేశారు. ద మెయిన్ ఇష్యూ ఎకానమిస్ట్ డిస్కస్డ్ వాజ్ హౌ టు ఇంక్రీజ్ ద క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ ఏ నేషన్ స్టేట్. అంటే వీళ్ళు మెయిన్గా ఫోకస్ అనేది ఎక్కడ పెట్టారంటే వాళ్ళ ఇన్కమ్ని పెంచడం మీద. మెయిన్ ఇష్యూ అనేది వాళ్ళు ఎప్పుడు డిస్కస్ చేసుకునే విషయం ఏంటంటే క్వాంటిటీ ఆఫ్ ప్రొడక్షన్ని పెంచడం మీద, ఇన్కమ్ని పెంచడం మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఇదేంటంటే ఎకనామిక్ గ్రోత్, అంటే ఆర్థిక పరంగా మెరుగుపడటం మీదే కాన్సన్ట్రేట్ చేశారు. సో వాళ్ళు దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు, ఎకనామిక్ గ్రోత్ మీదే. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్ సిన్స్ ఎన్ ఎకానమీ ఈజ్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రొడక్షన్, ఇట్స్ ఇన్కమ్ విల్ ఆల్సో ఇంక్రీజ్ అండ్ దేర్ విల్ బీ అన్ ఆటోమేటిక్ బెటర్మెంట్, క్వాలిటీ ఇంక్రీజ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఎన్ ఎకానమీ. ఇట్ వాజ్ బిలీవ్డ్ దట్, వాళ్ళు నమ్మేవాళ్ళు, ఏమని నమ్మేవాళ్ళు అంటే సిన్స్ ఎన్ ఎకానమీ ఈజ్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇట్స్ ప్రొడక్షన్, ఒక ఆర్థిక వ్యవస్థ దాని యొక్క ప్రొడక్షన్ని పెంచుకోగలిగితే, అంటే రాబడిని పెంచుకోగలిగితే, అంటే ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూస్ చేయటం, ఉత్పత్తి పెంచుకోగలిగితే ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది అండ్ దేర్ విల్ బీ అన్ ఆటోమేటిక్ బెటర్మెంట్, క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఎన్ ఎకానమీ. ఉత్పత్తి పెరిగే కొద్దీ ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితే జనాలు వాళ్ళ యొక్క జీవనశైలి మెరుగుపడుతుంది, వాళ్ళ యొక్క లైఫ్స్ బాగుంటాయి, వాళ్ళు ఇంకొంచెం బాగుంటారు, వాళ్ళు బెటర్మెంట్ వస్తుంది వాళ్ళ జీవితంలో అని చెప్పి వాళ్ళు నమ్మేవాళ్ళు. దేర్ వాజ్ నో కాన్షియస్ డిస్కషన్ ఓవర్ ద ఇష్యూ ఆఫ్ క్వాలిటీ ఎక్స్పాన్షన్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్. ఇన్కమ్ పెరిగితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరిగితే ఇన్కమ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరిగితే వాళ్ళకి బెటర్మెంట్ వస్తుంది అని అనుకున్నారు. కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంచడానికి ఏం చేయాలనే దాని గురించి ఎక్కడ డిస్కషన్ అనేది లేదు, ఆ ఇష్యూయే లేదు. సో ఎకనామిక్ గ్రోత్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ ది పీపుల్. సో ఎకనామిక్ గ్రోత్నే ఒక కాజ్గా పెట్టారు. ఆటోమేటిక్గా ఎకనామిక్ గ్రోత్ వస్తే వాళ్ళ లైఫ్స్ కూడా బెటర్మెంట్ వస్తుంది, వాళ్ళ జీవితాల్లో బెటర్మెంట్ వస్తుంది అనేది పెట్టుకున్నారు. దిస్ వాజ్ ద రీజన్ వై ఎకానమిస్ట్ టిల్ 1950s ఫెయిల్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇదే రీజన్ అనమాట. ఏంటి, వాళ్ళు క్వాంటిటీ మీదే డిస్కస్ చేశారు, ఎకనామిక్ గ్రోత్ని పెంచడం మీద డిస్కస్ చేశారు, కానీ క్వాలిటీని ఇంక్రీజ్ చేయడం కోసం ఏం చేయాలనేది డిస్కస్ చేయలేదు. సో దీనివల్ల వాళ్ళు ఏంటంటే 1950 దాకా ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే టర్మ్స్కి డిఫరెన్షియేట్ చేయడం వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దో ద న్యూ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టర్మ్స్, వాళ్ళకి తెలుసు ఏంటి గ్రోత్ ఏంటి డెవలప్మెంట్ అనేది తెలుసు, కానీ వాళ్ళు దాన్ని అమలుపరచలేకపోయారు. And so it was during the 1960 and in later decades
that economists came across many countries where the growth was comparatively higher, but the 1960s టైంలో తర్వాత ఏమేంటంటే ఎకనామిస్టులు చాలా కంట్రీస్ చూశారు. వాటిలో ఏమైందంటే గ్రోత్ వాజ్ కంపారిటివ్లీ హయ్యర్, గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, క్వాలిటీ వాజ్ కంపారిటివ్లీ లోవర్. గ్రోత్ చాలా ఎక్కువగా ఉంది, వాళ్ళ క్వాంటిటీ ఆఫ్ ఇన్కమ్ అనేది బాగుంది, కానీ ప్రొడక్షన్ ఆఫ్ క్వాంటిటీ బాగుంది, గ్రోత్ బాగుంది, ఇన్కమ్ ఎకనామిక్ గ్రోత్ బాగుంది, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది బాగలేదు. ద టైమ్ హ్యాడ్ కమ్ టు డిఫైన్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిఫరెంట్లీ ఫ్రమ్ వాట్ ద వరల్డ్ మెంట్ బై ఎకనామిక్ గ్రోత్. సో ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ టైం వచ్చింది, ఇప్పటికి టైం హ్యాడ్ కమ్ టు డిఫైన్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిఫరెంట్లీ ఫ్రమ్ వాట్ ద వరల్డ్ మెంట్ బై ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్కి డిఫరెంట్గా ఎకనామిక్ డెవలప్మెంట్ని డిఫైన్ చేయాలి. అంటే ఇది వేరు ఇది వేరు, ఎకనామిక్ గ్రోత్ వేరు, ఎకనామిక్ డెవలప్మెంట్ వేరు, ఈ రెండింటికి వేరు వేరు డెఫినేషన్. ఎకనామిక్ గ్రోత్ అనేది వేరు, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది వేరు. ఎకనామిక్ గ్రోత్ అంటే క్వాంటిటీని చూపిస్తుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే క్వాలిటీని చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్ కిందకు వచ్చేసరికి ఒక ఊరికే డబ్బు ఉంటే సరిపోతుంది, కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అందరి దగ్గర సరైన విధంగా ఉండాలి అనేది ఎకనామిక్ డెవలప్మెంట్, ఎకనామికల్గా డెవలప్ అయినట్టు. సో ఇక్కడ ఈ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి. ఎకనామిక్ గ్రోత్కి ఎకనామిక్ డెవలప్మెంట్కి వేరువేరుగా డెఫినేషన్స్ ఇచ్చే టైం ఇప్పుడు వచ్చింది అన్నారు. సో ఫర్ ఎకానమిస్ట్, డెవలప్మెంట్ ఇండికేట్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ అన్ ఎకానమీ విచ్ మైట్ బి సీన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అవైలబిలిటీ ఆఫ్ మెనీ వేరియబుల్స్ సచ్ యాజ్. డెవలప్మెంట్ ఎలా ఇండికేట్ చేస్తుంది, అసలు డెవలప్మెంట్ ఎలా ఇండికేట్ అవుతుంది, డెవలప్మెంట్ ఉందని ఎలా చెప్పగలమంటే ది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద ఎకానమీ. ఆ ఆర్థిక వ్యవస్థలో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఎలా ఉంది. ఒక ఆర్థిక వ్యవస్థ కొన్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతుంది, ఆ ప్రిన్సిపల్స్ ప్రకారంగా నడుచుకుంటే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్, వాళ్ళ యొక్క జీవన క్రమం ఎలా ఉంది, వాళ్ళ బ్రతుకులు ఎలా గడిచిపోతున్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. విచ్ మైట్ బి సీన్ ఇన్ ద అకార్డెన్స్ విత్ ద అవైలబిలిటీ ఆఫ్ మెనీ వేరియబుల్స్. అంటే కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇవి ఉంటే వాళ్ళు ఎకనామికల్గా డెవలప్డ్గానే ఉన్నారు, అంటే ఈ మాత్రం ఉండాలి. లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, అందరికీ మంచి న్యూట్రిటివ్ ఆహారం దొరుకుతుంది, పోషకాహారం దొరుకుతుంది, ఎంతవరకు దొరుకుతుంది, ఎంతవరకు లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్, ఎంతవరకు వాళ్ళందరికీ పోషకాహారం అనేది దొరుకుతుంది. నెక్స్ట్ ది ఎక్స్పాన్షన్ అండ్ రీచ్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, హాస్పిటల్, మెడిసిన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, వ్యాక్సినేషన్, శానిటేషన్. ఎంతవరకు హాస్పిటల్ సదుపాయం అందుతుంది, మెడిసిన్స్ అందుతున్నాయి, డ్రింకింగ్ వాటర్ ఎంతమందికి అందుతున్నాయి, వ్యాక్సినేషన్ ఎంతమందికి అందుతుంది, శానిటేషన్ ఎంతమందికి అందుతుంది, ఇట్లా శానిటేషన్ ఎంతమంది ఇంకే ఉంది ఫెసిలిటీ. సో ఇట్లా ఎంతవరకు ఇది రీచ్ అయింది, ఈ ఫెసిలిటీస్ ఎంతవరకు ఎంతమందికి రీచ్ అయినాయి. నెక్స్ట్ ది లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎంతవరకు ఎడ్యుకేషన్ అనేది ఉంది, ఒక కంట్రీలో ఎంతవరకు ఎడ్యుకేషన్ అనేది ఉంది. అదర్ వేరియబుల్స్ ఆన్ విచ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిపెండ్స్, ఇంకా కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఇవి క్వాలిటీ ఆఫ్ లైఫ్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పారు. సో ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయి, న్యూట్రిషన్ ఎక్కువ ఎంతవరకు ఉంది, ఎడ్యుకేషన్ ఎంతవరకు రీచ్ అయింది, హాస్పిటల్, మెడిసిన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఈ ఫెసిలిటీస్ ఎంతవరకు రీచ్ అయినాయి, దీని మీద ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది ఇండికేట్ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ హియర్ వన్ బేసిక్ థింగ్ మస్ట్ బి కెప్ట్ ఇన్ మైండ్. ఇంకొక విషయం మనం మైండ్లో పెట్టుకోవాలి, ఏంటంటే దట్ ఇఫ్ ద మాసెస్ ఆర్ టు బి గ్యారంటీడ్ విత్ బేసిక్ మినిమం లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఎన్హాన్సింగ్ ఇన్పుట్స్ సచ్ as ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్ ఎక్సెట్రా ఇన్ దేర్ లైఫ్, ఏ మినిమం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ టు బి గ్యారంటీడ్ ఫర్ దెమ్. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించాల్సింది ఏంటంటే జనాలకి వాళ్ళకి మినిమం ఇన్కమ్ అనేది ఉన్నప్పుడు బేసిక్ లెవెల్ ఆఫ్ క్వాలిటీ ఎన్హాన్సింగ్ ఇన్పుట్స్ ఏంటంటే ఫుడ్, హెల్త్, ఎడ్యుకేషన్, వాళ్ళ జీవితంలో ఇవి మినిమం అన్నమాట. మంచి తిండి, ఆరోగ్యము, చదువు, ఇలాంటి మినిమం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి అందరికీ, అది గ్యారంటీగా ఉండాలన్నమాట. అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఉంటుందనే నమ్మకం ఉండాలి. అంటే తిండి లేకుండా, ఆరోగ్యం లేకుండా, చదువు లేకుండా ఉండాల్సిన పరిస్థితి రాకూడదు. ఇన్కమ్ ఈజ్ జనరేటెడ్ ఫ్రమ్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్. సో మనం ఏదైనా ప్రొడక్షన్ అనేది యాక్టివిటీస్ అనేది ఉంటే దాని నుంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఇట్ మీన్స్ దట్ బిఫోర్ ఎష్యూరింగ్ డెవలప్మెంట్ వీ నీడ్ టు ఎష్యూర్ గ్రోత్.
అంటే ఏదైనా ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనేది స్టార్ట్ చేయాలంటే గ్రోత్ ఉండాలి మన దగ్గర. ఎకనామిక్ గ్రోత్ అనేది ఉన్నప్పుడు ప్రొడక్షన్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు, దానివల్ల వాళ్ళకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇట్ మీన్స్ బిఫోర్ ఎష్యూరింగ్ డెవలప్మెంట్ వీ నీడ్ టు ఎష్యూర్ గ్రోత్. కాబట్టి డెవలప్మెంట్ కావాలనుకుంటే మనకి గ్రోత్ కూడా ఉండాలి. హయ్యర్ ఎకనామిక్ డెవలప్మెంట్ రిక్వైర్స్ హయ్యర్ ఎకనామిక్ గ్రోత్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కువగా ఉండాలంటే ఎకనామిక్ గ్రోత్ ఉండాలి. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఏ హయ్యర్ ఎకనామిక్ గ్రోత్ ఆటోమేటికల్లీ బ్రింగ్స్ ఇట్ హయ్యర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎందుకంటే హయ్యర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఉండటం కోసం, అంటే మనుషుల యొక్క వాళ్ళ క్వాలిటీ పెరగటం కోసం, వాళ్ళ జీవితాల్లో క్వాలిటీ పెంచడం కోసం ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండాలి, డబ్బు పెరగాలి. కానీ డబ్బు పెరిగినంత మాత్రాన అదే ఆటోమేటిక్గా ఎకనామిక్ డెవలప్మెంట్ని పెంచుతుందని కాదు, వాళ్ళ జీవితంని మార్చేస్తుందని చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ రిచ్గా ఉన్న వాళ్ళు రిచ్గానే ఉంటూ ఉంటారు, పేదగా ఉన్న వాళ్ళు నిరుపేదలుగానే ఉంటారు. అది అలా కాదు, అందరికీ అన్ని సదుపాయాలు అందేట్లుగా ఉన్నప్పుడే మనకి ఎకనామిక్ డెవలప్మెంట్ అయినట్టు మనం చెప్పాలి. కాబట్టి వాళ్ళకి అందరికీ మినిమం బేసిక్ గ్యారంటీస్ అనేవి ఉండాలి. ఫుడ్, హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, హాస్పిటల్స్ ఇట్లాంటివన్నీ ఉండాలి. సో ఏ కన్ఫ్యూజన్ ద ఎర్లీ ఎకానమిస్ట్ ఫెయిల్ టు క్లారిఫై. వాళ్ళు క్లారిఫై చేయటం ఒక కన్ఫ్యూజన్ ఉంది. వాళ్ళు క్లారిఫై చేసిన విషయాలు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, కొన్ని విషయాలు క్లారిఫై చేయడం ఫెయిల్ అయ్యారు, వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. వీ మే సైట్ అన్ ఎగ్జాంపుల్ హియర్ టు అండర్స్టాండ్ ద కన్ఫ్యూజన్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటంటే 2 families హ్యావింగ్ సేమ్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ బట్ స్పెండింగ్ డిఫరింగ్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఆన్ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్. ఇక్కడ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి సేమ్ లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ అమౌంట్ని అంటే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఖర్చు పెట్టారు, 2 కోణాల్లో ఖర్చు పెడుతున్నారు. వన్ మైట్ బీ గివింగ్ లిటిల్ అటెన్షన్ టు హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ గోయింగ్ ఫర్ సేవింగ్. ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు హెల్త్కి కొంచెం తక్కువగా, అంటే అంత అటెన్షన్ ఇవ్వట్లేదు హెల్త్కి డబ్బులు ఖర్చు పెట్టడం అలా ఏం చేయట్లేదు, చదువుకు ఖర్చు పెట్టట్లేదు. అండ్ గోయింగ్ ఫర్ సేవింగ్ అంటే వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళ డబ్బుని సేవ్ చేసుకుంటున్నారు. అండ్ అదర్ మైట్ నాట్ బీ సేవింగ్ బట్ ఇంకొక ఫ్యామిలీ వాళ్ళు సేవ్ చేసుకోపోవచ్చు, కానీ టేకింగ్ పాసిబుల్ కేర్స్ ఆఫ్ ఇష్యూస్ ఆఫ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఇంకొక ఫ్యామిలీ ఏం చేస్తుందంటే వాళ్ళు హెల్త్కి, ఎడ్యుకేషన్కి ఎటువంటి లోటు రాకుండా వాళ్ళకి చేతనైనంత వరకు వాటికి ఖర్చు పెడుతున్నారు. సో హియర్ ద లేటర్ నెసెసర్లీ విల్ హ్యావ్ హైయర్ డెవలప్మెంట్ ఇన్ కంపారిజన్ టు ద ఫార్మర్. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫ్యామిలీ ఏం చేస్తుంది, వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. డెవలప్మెంట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎడ్యుకేషన్. సరిగ్గా మనం ఉండగలగాలంటే కావాల్సింది హెల్త్. వీటి మీద వాళ్ళు ఆస్పెక్ట్ చేయకుండా వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ నాట్ క్రైటీరియా ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అటెన్షన్ పే చేస్తున్నారు, వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా కేర్ తీసుకుంటున్నారు హెల్త్ కోసము, ఎడ్యుకేషన్ కోసం, చదువు కోసము. సో చదువు ఉంటే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది వస్తుంది. కాబట్టి లేటర్ వీళ్ళు ఈ రెండో ఫ్యామిలీకి ఎవరైతే హెల్త్కి, ఎడ్యుకేషన్కి కేర్ తీసుకుంటున్నారో వాళ్ళే డెవలప్ అవుతారు. సో ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మనం బాగుండగలుగుతాం. ఎడ్యుకేషన్, చదువు అనేది ఉంటే మనల్ని అది చాలా వరకు మారుస్తుంది. సో ఎక్కువ మనకి ఉన్నంతలో వీటికి ఖర్చు పెట్టుకోవడమే మంచిది. సో వీళ్ళు డెవలప్మెంట్లో కన్సిడర్ చేయబడతారు. సో దస్ వీ మే హ్యావ్ సమ్ డివర్స్ కేసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. హయ్యర్ గ్రోత్ అండ్ హయ్యర్ డెవలప్మెంట్. గ్రోత్ ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. హయ్యర్ గ్రోత్ బట్ లోవర్ డెవలప్మెంట్. గ్రోత్ బాగా ఉంటుంది కానీ డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది. లోవర్ గ్రోత్ అండ్ హయ్యర్ డెవలప్మెంట్. గ్రోత్ తక్కువ ఉంటుంది, హయ్యర్ డెవలప్మెంట్ ఉండొచ్చు. ఇలా 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. గ్రోత్ బాగా ఉంటుంది కానీ డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ ఉంటుంది డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ బాగా ఉంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది కానీ డెవలప్మెంట్ ఉండదు, గ్రోత్ లేకపోయినా కూడా డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇలా మనం కేటగిరీస్లో పెట్టుకోవచ్చు. సో ఈ క్లాస్లో ఇంకా ఉంది, థియరీ ఉంది. నెక్స్ట్ వీడియోలో దాన్ని కంటిన్యూ చేస్తాను.